అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా నుంచి ఏలూరులో నారా లోకేష్ గారికి బహిరంగ విజ్ఞప్తి లేఖని విడుదల చేయడం జరిగింది. ఇది ఏలూరు జిల్లాలో లా కాలేజీ లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఎంతో శ్రమ కోర్చి పక్క జిల్లాలైన 100 కిలోమీటర్ దూరం వెళ్ళి లా చదవడం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఆడపిల్లలు చదవాలంటే దూరం వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాకి ఎంతో చరిత్ర కలిగిన ఈ జిల్లాలో 100 సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో కాలేజీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. గతంలో 30 సంవత్సరాల క్రితం సిఐడి కాదు లా కాలేజీ ఉండేది. దాన్ని తీసేయడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఇక్కడ చదువుకోవడం లేకపోవడం వల్ల అందరూ ఇంజనీరింగ్స్ కానీ వేరే ఫీల్డ్కి వెళ్తున్నారు. చాలామందికి లా చదవాలని కోరిక ఉంది. ఎందుకంటే మేము చాలామంది విద్యార్థులు కలుస్తుంటాం. లా చదవాలని చాలా ఇంట్రెస్ట్ చెప్తున్నారు. కొంతమంది మహిళలు అయితే ఆడపిల్లల మీద అన్యాయం జరుగుతుంది, వాటిని ఎట్లా చేయాలన్నా అని చాలామంది అడుగుతుంటారు. అమ్మ మీరు లా చదవండి, లా చదివిస్తే మీకే ఒక ఆయుధం ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ మాకు అంత దూరం వెళ్ళాలంటే మా ఇంట్లో పేరెంట్స్ పంపించట్లేదు, మమ్మల్ని ఏ విధంగా అడగడం మాకు ఎన్నో సందర్భాల్లో జరిగింది. దాని కారణం చేత ఈ రోజున మన జిల్లాలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి బహిరంగంగా లేఖను రాస్తూ పర్సనల్గా కూడా చాలా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న ఒక్కసారి ఈ విషయం మీద ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి అన్న. చేస్తే మా ఏలూరు జిల్లాలోని విద్యార్థులకు లా చదవడానికి ఎంతో అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారని మరొకసారి గుర్తు చేస్తూ మీ వద్దకు వచ్చి మరలా మేము వినతిపత్రం ఇవ్వడానికి ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు రాజేశ్వరి, మాది ఏలూరు జిల్లా. నేను ఏలూరులోనే డిగ్రీ కంప్లీట్ చేశాను. రాజమండ్రిలో లా చదువుతున్నాను. డైలీ ఏలూరు నుంచి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్ళి రావడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అసౌకర్యంగా కూడా ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు అయితే వాళ్ళని ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు పంపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. ఒక మ్యారీడ్ పీపుల్ అయితే వాళ్ళు చాలా మంది ఆగిపోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. అలా కాకుండా ఏలూరులో లా కాలేజ్ అనేది ఉంటే కనుక చాలా మంది ఆడపిల్లలకి ఇక్కడ ఉండటం వల్ల చాలా యూజ్ అవుతుంది. అది అంత దూరం వెళ్ళే అవకాశం లేకుండా ఏలూరులో నుండి చదువుకునే ఛాన్స్ ఉంటుంది. ఏలూరుకి లా కాలేజ్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. పేరు కాకినాని, నేను లా స్టూడెంట్ని. డిఎన్ఆర్ లా కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఉన్నాను, భీమవరం. ఏలూరు జిల్లాలో లా కాలేజీ లేకపోవడం వల్ల నేను ఈరోజు భీమవరం వెళ్ళి లా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకైక ఎయిడెడ్ లా కాలేజీ మన భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ లా కాలేజీ. ఈరోజు ఒక్క ఎయిడెడ్ కాలేజీ జిల్లాకు ఉండడం వల్ల ఇటు గుడివాడ నుంచి మొదలుకుంటే, ఇటు తిరువూరు నుంచి మొదలుకుంటే, ఇటు కొవ్వూరు వరకు కూడా, లేదంటే ఇటు ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా ఈరోజు లా కాలేజీలో విద్యార్థులు వచ్చి అంటే 60 నుంచి 100 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఈరోజు లా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ లా కోర్స్ అనేది ప్రొఫెషనల్ కోర్సు, ఇది జనరల్ కోర్స్ కాదు. డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ లాగా ఇంజనీరింగ్ లాగా జనరల్ కోర్స్ కాదు, ప్రొఫెషనల్ కోర్సు. సో ప్రొఫెషనల్ కోర్స్ కూడా రోజుకి విద్యార్థుల పట్ల, అంటే ఈ లా కోర్స్ పట్ల డిమాండ్ పెరుగుతూ ఉంది. అయితే ఏలూరుకి హెడ్ క్వార్టర్గా ప్రకటించి దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికి కూడా ఏలూరులో శాశ్వత లా కాలేజీ లేకపోవడం చాలా బాధాకరం. గతంలో రెడ్డి కాలేజీ యాజమాన్యం వారు లా కాలేజీ నిర్వహించారు ఒక 30 సంవత్సరాల క్రితం. అయితే అనివార్య కారణాల వల్ల ఆ లా కాలేజీ మూసేయడం వల్ల చాలామంది విద్యార్థులకి, అంటే మేము గమనించింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కానీ, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కానీ అసలు లా కోర్స్ అనేది మనం చదివే కోర్సేనా అనేటువంటి చాలామందికి సందిగ్ధం ఉంది. ఇప్పుడు చాలామంది లా కోర్స్ చదివే విద్యార్థుల్లో మేము గమనించింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు లాయర్లుగా ఉండడమో, లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి చుట్టాల లాయర్లుగా ఉండడమో తప్ప మెజారిటీ దాదాపు 80% వాళ్ళే ఉన్నారు. ఒక 20% మాలాంటి వాళ్ళు కావాలని ఇంట్రెస్ట్గా చదువుకునే వాళ్ళు, లేదంటే పక్క వాళ్ళు ఇంకోళ్ళు చెప్పారనే ఉద్దేశంతో చదువుకున్న వాళ్ళు తప్ప దాదాపు 80% పేరెంట్స్ సపోర్టు, లేదంటే వాళ్ళ చుట్టాల సపోర్ట్తోనే, బ్యాక్గ్రౌండ్తోనే చదువుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలన్నా, కింది స్థాయి కోర్టులో ప్రాక్టీస్ చేయాలన్నా వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇదొక భాగం. అయితే మేము ప్రధానంగా ఏలూరు వాసులుగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏలూరులో ప్రభుత్వ లా కాలేజీ ఏర్పాటు చేయండి. ఎందుకంటే లా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. అది అంటే మనం అడుగు వేయాలన్నా ఖచ్చితంగా చట్ట పరిధిలోనే ఏదన్నా చేయాలి. లేదా ఒక ధర్నా చేయాలన్నా, ఇంకొక అధికారిని కలవాలన్నా, ఇంకేం చేయాలన్నా ఖచ్చితంగా చట్ట పరిధిలో ఉంటుంది. ఏదైతే మనకి
ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ ఏవైతే మనకి కొన్ని హక్కులు కల్పించిందో ఆ హక్కులు బియాండ్గా మనం దాన్ని ఉండాలన్నా కానీ ఖచ్చితంగా మనం చట్టాన్ని పరిధిలో న్యాయ వ్యవస్థ పరిధిలోనే మనం ప్రజలు జీవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొక భాగం. ఇంకోటి రోజు రోజుకి విద్యార్థుల్లో కానీ యువతలో కానీ నేర ప్రవృత్తి అంటే నేరాలు చేసేటువంటి ఆలోచన విధానం పెరిగిపోతూ ఉంది. ఎందుకనంటే చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఈ తప్పు చేస్తే శిక్ష ఎంత పడుతుందో లేదో తెలియకపోవడం వల్ల ఈరోజు అట్లాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా న్యాయ వ్యవస్థ పట్ల విద్యార్థులకి అవగాహన సదస్సులు పెడితే ఖచ్చితంగా ఆ విద్యార్థులు రేపు పొద్దున భవిష్యత్తులో తప్పు చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది అని మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు మేము కోరేది ఒకటే, రోజు రోజుకి న్యాయ వ్యవస్థ పట్ల లా చదవాలనే విద్యార్థులు సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం ఏలూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లా కాలేజీలని పెంపొందించండి, కొత్త కాలేజీలను ఏర్పాటు చేయండి, లా విద్యార్థులను ప్రోత్సహించమని కూడా కోరుతా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు, అనుభవజ్ఞుల అధ్యాపకులు, AutoCAD, STAAD.Pro, ETABS, Revit, GIS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ, టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, ప్రయోజనకరమైన వర్క్ షాప్లు, రియల్ టైం ప్రాజెక్ట్స్, పరిశ్రమల నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్లు నిర్వహించబడిన. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్ ఏలూరు.